హాయ్ అందరికీ, నేను ఈరోజు టమోటా ఊరగాయ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను ఇలా టమోటాలను నీళ్ళల్లో బాగా ఇలా వేసుకున్నాను. నేనైతే కొంచెం పండు టమోటాలే తీసుకున్నానండి. అయితే ఏంటంటే కొంచెం పచ్చివి కూడా, కొంచెం మీడియం కూడా బాగుంటాయి. నేనైతే ప్రజెంట్ పండు ఉన్నాయి, పండుగ తీసుకున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపెడతాను. ఈ టమోటాలన్నిటిని మనము బాగా పొడి బట్టతో తుడిచిపెట్టుకోవాలి. ఒక బట్ట తీసుకొని పొడి బట్టతో బాగా తుడిచిపెట్టుకోవాలి. చూడండి, మీ దగ్గర ఏదైనా ఒక నాప్కిన్ ఉంటే దీన్ని తడి లేకుంటే తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. నేనైతే 1 కేజీ వరకు టమోటాలు తీసుకున్నానండి. 1 కేజీ టమోటాలు తీసుకున్నాను, మంచివి. చూడండి, ఎక్కడైనా పుచ్చులు అట్లా లేకుండా చూసుకోండి, లేకుంటే పచ్చడి పాడైపోతుంది. చూడండి, వీటన్నిటిని తుడిచిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను కత్తిపీటతోనే దీన్ని తరుగుతాను. ఎందుకంటే ఈ కత్తిపీట కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాను. రసం ఉంటే కూడా దీంట్లో వేసుకోవచ్చు. చూడండి, నేను వీటన్నిటిని తరిగి ఇలా ముక్కలన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, చిన్న చిన్న ముక్కలు. తర్వాత వీటిని ఒక బాండీ పెట్టి నూనె పోసుకొని వీటిని వేయడమే చూపెడతాను. ఆల్రెడీ నూనె కాగిందండి. నేను బాండీలో ఒక 4 స్పూన్ల నూనె పోసుకున్నాను. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోండి. మీకు పెద్ద మూత పెట్టేసుకోండి, అంతే. దీంట్లో చింతపండు ఎంత వేయాలనేది కూడా చెప్తాను మీకు. చూడండి, నేను ఇప్పుడు మూత తీసిన తర్వాత ఈ టమోటాలు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి టమోటాలని. నేనైతే దీనికి ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు, ఈ చింతపండులో విత్తనాలు ఏమి లేకుండా వేసుకోవాలి. దీంట్లో అన్నీ నీట్గా శుభ్రంగా చేసుకొని, చింతపండుని తడిపి నీళ్ళల్లో నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే పెట్టుకొని పైన పెట్టుకుంటే ఇలా మగ్గుతుంది. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత ఇది బాగా కొంచెం టైం టేకింగ్ అండి, నిదానంగా ప్రాసెస్లో చేయాలి. లేకుంటే మీకు తొందరగా ఇది పచ్చడి పాడైపోతుంది గబగబా చేసినా కూడా. చూడండి, ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టుకోవాలి, అంతే. మధ్యలో దీన్ని ఒక్కసారి కలుపుతున్నానండి. చూడండి, ఇట్లా మొత్తము చింతపండు కూడా బాగా మెల్ట్ అయిపోయింది. చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలి. బాండీకి ఏం అంటుకోకుండా కలపాలి. చూడండి, ఇదంతా ఇట్లా నీట్గా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకోవాలి. టమోటాలన్నీ కొంచెం మెత్తగైనాయి బాగా. ఇట్లా చూడండి, ఇలా అంటుకోకూడదు, మొత్తం ఇంకా బాగా ఉడకాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు ఇది పచ్చడి అంతా దగ్గరికి చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఉప్పు కారం యాడ్ చేస్తాను. చూడండి, నేనైతే అందాజుగా వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి. 3 స్పూన్ల వరకు వేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి. ఉప్పు తక్కువ అయితే మటుకు పచ్చడి పాడైపోతుంది. అండ్ తర్వాత ఏంటంటే కారం కూడా అండి, కారం కూడా వేసుకోవాలి. నేనైతే 3 మ్యాంగో కారం వాడట్లేదు, నేను పట్టించిన కారమే వాడుతున్నాను. చూడండి, ఇదిగోండి.
చూడండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మొత్తం. కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి దీంట్లో. చూడండి, 1 స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. దీన్ని మొత్తం కలుపుకోవాలి. నేను చూపెడతాను ఎలా అనేది. ఉప్పు, కారం, మెంతిపిండి వేసిన తర్వాత ఇలా అయిందండి పచ్చడి. నేనైతే స్మాష్ చేసుకుంటున్నాను. అందరూ మిక్సీకి వేస్తారు, నేనైతే ఇలా చేస్తాను. చేసేటప్పుడు జాగ్రత్త. నేనైతే ఇలా దీంతో చిన్నదాంతో ఇలా చేసుకుంటాను. అంటే టమోటా ముక్కలు ఏమన్నా ఉన్నా కూడా చింతపండు కానీ అంతా మెదిగిపోతుంది. నేను ఇలా స్మాష్ చేసుకుంటాను మన దగ్గర ఉన్న దాంతో. మీ దగ్గర స్మాష్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. మిక్సీకి అయితే వేయనండి. మీకు ఒక 20 డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇదైతే షూరు. ఉప్పు కారం అయితే బాగా వేసుకోవాలి. ఒక 5 స్పూన్లు పడుతుంది. 5 స్పూన్స్ ఉప్పు పడుతుంది, 5 స్పూన్స్ కారం ఖచ్చితంగా పడుతుంది. నేను ఇంట్లో పట్టించిన కారం కాబట్టి కొంచెం కలర్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు త్రిమ్యాంగో కారం కంటే కూడా ఇంట్లో పట్టించింది చాలా బెటరు, మంచిది కూడా. నేను మిరపకాయలు ఎండబెట్టి ఇంట్లో పట్టిస్తానండి కారపొడి. చూడండి, ఇలా స్మాష్ చేసుకోవాలి. బాండీకి అంటుకోలేదు చూడండి, బాండీకి పచ్చడి అంటుకోలేదు చూడండి. ఇలా పచ్చడి అంటుకోకుండా చూడండి. మనకు పచ్చడి ఇంకా అవ్వాలి చాలా, అప్పుడే కాదు. చూడండి, ఇలా స్మాష్ చేసుకోవాలి. చూడండి, పచ్చడి ఇలా బాండీకి అతుక్కోకుండా ఉంటే పచ్చడి అయిపోయినట్టు. చూడండి, బాండీకి పచ్చడి అతుక్కోకూడదు. చూడండి, ఇలా ఇలా మనకు మైసూర్ పాకు చేసేటప్పుడు ఎలా ఉంటుందో అలా చూడండి. ఇలా అతుక్కోకుండా ఉంటే మనకు ఉప్పు కారం అన్నీ కలిసినట్టు. చూడండి, పచ్చడి అయిపోయినట్టు. అప్పటి వరకు నీరు ఉంటే మటుకు పచ్చడి అయిపోయినట్టు. చూడండి, ఇలా బాండీకి అంటుకోకుండా ఉండాలి. ఇదే టిప్పు, ఇదే బాండీకి అంటుకోకుండా ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ నేను అన్ని ఉప్పు, కారం, మెంతిపిండి అన్నీ యాడ్ చేసా కదా. చూడండి, ఇప్పుడు దీన్ని ఆపేసుకోవాలి. ఆపేసుకొని మనం పోపుకు రెడీ చేసుకుందాం. చూడండి, దీనికి పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాండి. దీనికైతే నేను 2 గరిటెలు నూనె వేసాను. కొంచెం నూనె ఉండాలండి, లేకుంటే పచ్చడి కూడా పాడైపోతుంది. నూనె, ఉప్పు, కారం అయితే అన్ని సమపాలల్లో ఉండాలి. చూడండి, ఇలా నూనె కాగిన తర్వాత నేనైతే ఆవాలు, ఇంగువైనా వేస్తాను, ఇంకా ఏమి వేయను. మీకు వెల్లుల్లి కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, మీ ఇష్టము. చూడండి, ఇలా చూడండి, ఆవాలు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. వెంటనే స్టవ్ ఆపుకోవాలి, ఎందుకంటే ఆవాలు మాడతాయి. చిటపట్లు ఆడిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి, అంతే. ఇంగువ మీకు వెల్లుల్లి కావాలంటే యాడ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మనం దానికి పచ్చడికి పొద వేసేసుకోవాలి, అంతే. నూనె వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, మళ్ళీ అది పచ్చి వాసన వస్తుంది పచ్చడి అనేది. అందుకని నూనె చల్లారిన తర్వాతనే ఎప్పుడైనా పచ్చళ్ళకి ఈ టమోటా ఊరగాయ అనేది దానికి పచ్చడికి మటుకు చల్లారిన తర్వాత వేసుకోవాలి. చూడండి, ఫైనల్గా అయితే పచ్చడి ఇలా ఉన్నది. నేను ఇప్పుడు చల్లారిన నూనెని దీంట్లో ఆవాలు అవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లో వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తము నీట్గా. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి నీట్గా. చూడండి, అంతే. చూడండి, ఎంతో రుచికరమైన టమోటా ఊరగాయ రెడీ. అంతేనండి, కలుపుకుంటే పోపేసుకొని చాలా బాగుంటుంది. ఎన్ని ముద్దలైన వేడి అన్నంలో ఇది దోశకు కూడా చాలా బాగుంటుందండి. మీరు వెల్లుల్లి కావాలంటే యాడ్ చేసుకోండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏమి వేసుకోకూడదు. మినప్పప్పు కూడా వేసుకోకూడదండి, మెత్తబడిపోతాయి మినప్పప్పు. నేనైతే ఆవాలు, ఓన్లీ ఇంగువ యాడ్ చేశాను. మెంతిపిండి, ఉప్పు, కారం, చింతపండు, అంతే. చూడండి ఎంత బాగుందో టేస్టీగా. మొత్తం కలుపుకోవాలి దీన్ని నీట్గా. చూడండి, ఆఫ్టర్ కలుపుకున్న తర్వాత ఎంత బాగా పైకి నూనె వచ్చేసింది. ఇలా చేసుకుంటే పిల్లలైతే అండి బాగా తినేస్తారు, ముద్దలు తినేస్తారు. అంత కారం కూడా పిల్లలకైతే అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో. బాండీకి కొంచెం కూడా అంటుకోలేదు, ఇలానే ఉండాలి. బాండీకి అంటుకుంటే మటుకు పచ్చడి మొత్తం మాడిపోతుంది. చూడండి, పైకి నూనె వచ్చింది కదా. ఇలా చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకైనా కూడా ఉంటుంది. ఓకే, బాయ్.